జీవితంపై తీవ్రమైనటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా ఈయన పేరే. మీడియాలో ఈయన తాలూకా స్క్రోలింగ్స్కి కొదవే లేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. నిత్యానంద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటే, ఇదంతా నా మీద, నా ఎదుగుదల మీద జరిగినటువంటి కుట్ర అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈయన వెనకాతలు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ చెంచాగాళ్ళు, వీళ్ళందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ఏం చేశారంటే, ఆయన మీద కంప్లీట్గా నాకు నమ్మకం కోల్పోయింది, సో మేము దీని నుంచి అయితే క్విట్ అవుతున్నామని కొంతమంది. మరొక వర్గం ఏంటి, మేము ఇంకా బలంగా అతనిని నమ్ముతున్నామని చెప్పేసి, ఆయన మా దేవుడు, మా కోసం వచ్చిన దేవుడు అని చెప్పేసి. ఇది ఏంటంటే వాళ్ళలో మానసికంగా ఉన్నటువంటి ఈ పరివర్తన వాళ్ళలో కంప్లీట్గా లోపించే పరిస్థితి. అయితే ఈ కాలంలోనే ఈ ఆశ్రమంలో ఎవరైతే ఈయనక నమ్మి